రైతు సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సోమవారం కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలం రామాయపాలెం గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబుతో కలిసి సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి ఏరువాక కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి స్వయంగా నాగలి పట్టి దుక్కి దున్నడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతుకు సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. తప్పనిసరిగా బస్సు ఇస్తుంది. ఎందుకంటే బస్సు రాలేని పరిస్థితి, ట్రాక్టర్లు తిరిగేది ఆ కొంచెం దూరం పన్నడకొత్తూరు నుంచి ఊర్లోకి వచ్చేటువంటి దూరం. ఈ విధంగా మనం ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో ఉన్నాం. ఈ గ్రామంలో ఏది ఉన్నప్పటికీ కూడాను తెలుగుదేశం ఉంది. ఆ రెండో వాళ్ళు వచ్చినా కానీ ఈ గ్రామంలో ఏ పని చేయలేదు. వాళ్ళు చేసిన పని నేను ఇక్కడ చెప్పకూడదు, మీరు అందరూ తెలిసిందే. 5 ఏళ్లలో ఊర్లో రాగానే నాకు అనిపిస్తుంది. దానికోసం टेम्परेचर हाई टेम्परेचर టిఫిన్ చేసావా? ఏం చేసావు అక్కడ? పిల్లల్లో ఉన్నప్పుడు అక్కడేం తింటారు? అమ్మ ఇక్కడే ఉంటుందా? సీరియల్స్ ఏంటి తిన్నావా? సార్ ఓకే. ఈరోజు రైతుల పండగ ఏరువాక పౌర్ణమిని ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రామాయపాలెంలో జరుపుకోవడం జరిగింది. కలెక్టర్ గారు, వ్యవసాయ అధికారులు, మా నాయకులు అందరం పాల్గొనడం జరిగింది. రైతు అంటే ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్నటువంటి పరిస్థితి. రైతు కష్టపడకూడదు, రైతు రాజుగాలాగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక రైతు బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారు అనునిత్యం రైతుల కోసం పరితపిస్తూ ఉంటారు. ఈరోజు దేశంలో అత్యధికంగా అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చిన, అదేవిధంగా సబ్సిడీ మీద పనిముట్లు ఇచ్చిన, ఈరోజు విత్తనాల సబ్సిడీ మీద ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి మనం మర్చిపోలేం. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రలు లేకుండా ఇవ్వటం, భూమి సమస్య పరిష్కారం చేయడం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు సేంద్రియ వ్యవసాయం వైపు కూడా మళ్లిస్తూ సాంప్రదాయంగా మనకున్నటువంటి పశువులను పూజించుకుంటూ, పశువులు అదేవిధంగా ఆవులు, ఎద్దులు, పాడి వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఈ దేశానికి భూమి సంరక్షణ, భూమి ఆరోగ్యం కోసం కూడా పరితపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతు సంక్షేమం కోసం కావచ్చు, రైతు కూలీల సంక్షేమం కోసం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర నుంచి ప్రధానమంత్రి మోడీ గారు కూడా అహర్నిశగా కృషి చేస్తున్నారు. వారందరి కృషి ఫలితంగా భవిష్యత్తులో శాస్త్ర సాంకేతికతతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అందిపెంచుకొని వ్యవసాయం లాభసాటిగా చేసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నామండి. తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధంగా రైతులు కూడా లాభసాటి వ్యవసాయంకి వస్తారని నమ్మకంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు పాలేరుకి కావచ్చు, ముసికి కావచ్చు నీటి కేటాయింపులు చేసుకున్నాం. ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ క్లస్టర్ కింద ముఖ్యమంత్రి గారు
రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాను కూడా కేటాయించి ఈ ప్రాంత రైతుల సంక్షేమానికి వర్ధిస్తున్న చర్యల్ని అది హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసుకుంటూ చేయమన్నామండి. సో ఊరంతా ఊరేగింపుతో ముత్తైదులందరూ కూడా పొంగల్తో ప్రతి గుడి దగ్గర ఆగి కొబ్బరికాయలు కొట్టడం, దేవుడికి దండం పెట్టుకోవడం, పూజ చేయడం, పూజ చేసిన తర్వాత ఫైనల్గా పొలంలోకి రావడం, పొలంలో నుంచి నాగలు కట్టి దున్నడం అనేది చాలా సంతోషకరం. సో ఈ ఎక్స్పీరియన్స్ మా లైఫ్ అంతా కూడా నాతో ఉంటుంది. బికాస్ చాలా తక్కువ సార్లు ఇట్లాంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చక్కగా కార్యక్రమాలు చేసినటువంటి ఈ విలేజెస్లో ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి పెద్దలు, అదేవిధంగా రైతులు తెలుగు ఏ పేరు ఇదే ఊరు, ఈ ఊరు పేరు ఏ పేరు, ఎందుకు వచ్చారు మీరు అమెరికా ఇక్కడికి? హాలిడేస్ ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చావా? నీవే క్లాస్ చదువుతారు అక్కడ? స్టాండర్డ్. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన కూడా చెప్తారు చాలా సందర్భంలో, మా అమ్మ పాడు చేసేది, మేము పొలం పోయేవాళ్ళమి, ఏతంతో నేను మొన్న ఒక రైతు బిడ్డ, రైతు పక్షపాతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆ రోజుల్లో కూడా మనం రైతు రుణమాఫీ పెట్టాము. బుజ్జున్నాడు అనుకుంటే ఎద్దుల బండి మీద చంద్రబాబు నాయుడు గారిని హెలిప్యాడ్ నుంచి మేము దాన్ని తీసుకొచ్చాం. మన బుజ్జున్నాడు, నేనున్నాను, జనార్దన్, సత్య, అందరం నిలబడున్నాం. ఆ దాంట్లో ఎద్దల బండిలో, మీ ఎద్దల బండిలోనే చంద్రబాబు నాయుడు గారు కొండే మీటింగ్కి వచ్చారు. అది మనకి ఉన్నటువంటి అనుబంధం. ఈరోజు కేంద్రం 6,000 ఇస్తుంటే 14,000 మనం ఇచ్చి, పోయిన సంవత్సరం 20,000 ఇచ్చాం. 7,000, 7,000, 6,000. ఈ సంవత్సరం మళ్ళీ మనం మొదటి 7,000 రూపాయలు మొన్న ఇవ్వడం జరిగింది, ఏరువాకకు ముందుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో 7,000, 6,000 కూడా సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటు మనం 14,000 కూడా రైతు రథాలని చెప్పి ట్రాక్టర్లు ఇచ్చాం, గొర్రెదాట్లు ఇచ్చాం. మనం రామాయపల్లి అంటే పార్టీ అనేటువంటి పరిస్థితి. మీరు ఇప్పుడు మన వాళ్ళు వచ్చారు, ఆడపడితే పైకి వస్తున్నప్పుడే చెప్పారు, బస్సు అడుగుతారని చెప్పాను నేను. ఎందుకంటే 14-19లో ఊరికి 3 పక్కల రోడ్లు వేయించా, అంతకుముందు రోడ్లు లేవు. అప్పుడే చెప్పాం మనం. తర్వాత మీరందరూ నన్ను గెలిపించారు కానీ మన గవర్నమెంట్ రాలేదు. ఇప్పుడు కూడా చెమటలో పరవడకొత్తూరుకి వెళ్ళే దగ్గర రోడ్డు బాగాలేదు, అది పూర్తి చేస్తే మొన్న కూడా ఇక్కడ పోయినా అది వస్తే మేసాలు వచ్చేసావా? లాగేవా? మేసాలు లాగేవా? నేను ఎట్లా లాగావు చూపించుకో. ఒక అంటే కుటుంబం అంతా కూడా ఎంతో బాధ్యతగా, ఒక దైవం, నేలంటే ఒక దైవంతో మనం చేసుకుని నా కష్టాలు ఈ సంవత్సరం అంతా తీరిపోతాయి దీంతో అనే ఒక నమ్మకంతో మనం చేసేటువంటి కార్యక్రమం ఇది. సంవత్సరానికి మా ఏరియాలో అయితే ఈస్ట్ గోదావరి అటుకేసి తొలి ఏకాదశి ధోరణి, తొలి మీడియా కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఏం చేద్దాం, తప్పదమ్మా, మా కష్టాలు అట్టే.